జిల్లాలో వరి ధాన్యం కొనుగోలు లిఫ్టింగ్ ప్రక్రియలో ఎలాంటి జాప్యం లేకుండా రైతులు ఇబ్బందులకు గురి కాకుండా తగిన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. ఆదివారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని మడిపల్లి కాలనీ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను, గంగారం ఐకేపీ కేంద్రాన్ని, అగ్రికల్చరల్ మార్కెట్ యార్డులు నిర్వహిస్తున్న వరి ధాన్యం మక్కల కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. అనంతరం మండలంలోని మంగపేట గ్రామంలో ఉన్న అన్నదాత రైస్ మిల్లును సందర్శించి ధాన్యం అన్లోడింగ్ ప్రక్రియను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం నిల్వలు పేరుకుపోకుండా ప్రతిరోజు లోడింగ్ ప్రక్రియ వేగవంతంగా చేయాలని సూచించారు. రైస్ మిల్లులో అన్లోడింగ్ త్వరితగతిన పూర్తి చేయాలని, లారీల షెడ్లు పెండింగ్ లో ఉండకుండా క్రమం తప్పకుండా క్లియర్ చేయాలని మిల్లర్లకు ఆదేశాలు జారీ చేశారు. రైతులకు కొనుగోలు ప్రక్రియలో ఎలాంటి సమస్యలు ఎదురైనా వెంటనే తగు దృష్టి చేయాలని కలెక్టర్ పేర్కొన్నారు. అధికారులు, మిల్లర్లు సమన్వయంతో పనిచేసి రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కొనుగోలు రవాణా ప్రక్రియలను సజావుగా నిర్వహించాలని సూచించారు. ఈ పర్యటనలో జిల్లా వ్యవసాయ అధికారి శ్రీనివాస్, పౌర సరఫరాల శాఖ సిబ్బంది రవీందర్, రాజ్రెడ్డి, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.